అదితి మరియు కశ్యప ప్రజాపతి గర్భములో మహావిష్ణువు వామనావతారమై ఉద్భవించాడు. అదే రోజున భాద్రపద శుక్ల ద్వాదశి శ్రవణ నక్షత్రం మరియు విశేషంగా అదే రోజునే విజయద్వాదశి అని కూడా పిలుస్తారు. అటువంటి రోజున ఉద్భవించినటువంటి వామనుడు బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళేసి దానమడుగగా మొదటి పాదాన్ని భూమిపైన, రెండవ పాదాన్ని స్వర్గలోకాన్ని, మూడవ పాదాన్ని బలిచక్రవర్తి తనకు తానే సమర్పితుడయ్యాడు. బలి సమర్పణ భావమునకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలలోక రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని కూడా ఇచ్చాడు. అంటే మహిమాన్వితమైన వామనుడి పుట్టినరోజున శ్రీ మహావిష్ణువును ఎవరైతే నిష్ఠతో ప్రార్థించి పూజిస్తారో అటువంటి వారికి అష్టైశ్వర్యాలు సమకూరుతాయన్నది సందేహము లేదు. అలాగే అటువంటి విశేషమైన రోజున వైష్ణవ సంబంధిత దేవాలయాలకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవడం వలన సకల సంపద